వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడల శిక్షణ శిబిరం. విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ప్రారంభమంటున్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. సిరిసిల్ల పట్టణంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన మంత్రి పొన్నం. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ పలు వార్డుల్లో నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు. V3 న్యూస్ తరపున జిల్లా అధికారులకు కలెక్టర్ కు తెలియజేయాలని ప్రజల ఆవేదన. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాలలో కస్టడీ, వాలీబాల్, మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రీడలతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణపై, పోలీస్ శాఖలో అమలు పరుస్తున్న అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడల వలన మానసిక, శారీరక దృఢత్వంతో పాటు ఒత్తిడికి దూరం చేయడానికి దోహదపడుతుందన్నారు. ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు రఘుపతి, సదన్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు. ఇప్పుడు మీకోసం మనం ఒక చిన్న సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాము. దీనిలో నార్మల్ సమ్మర్ క్యాంప్ కాకుండా ఇప్పుడు మేబీ మీరు పాత టైంలో లాస్ట్ ఇయర్ కూడా వేరే సమ్మర్ క్యాంప్ అటెండ్ చేసి ఉండొచ్చు. ఇది కొంచెం మనం ఎక్స్ట్రాగా ఎవ్రీడే ఒక చిన్న యాక్టివిటీ లాగా ప్లాన్ చేసాము. ప్రతిరోజు ఏమైనా చిన్న యాక్టివిటీ ఉంటుంది. సో 2 గంటలు ఇది సమ్మర్ క్యాంప్. 1 అవర్ మీకు అందరికీ కామన్ ఉంటుంది. ఆ 1 అవర్లో మీకు చిన్న చిన్న అన్నీ ఫస్ట్ వార్మప్ ఎట్లా చేయాలి, కొంచెం యోగా, కొంచెం కరాటే, సో అన్నీ మీకు ఫస్ట్ 10 డేస్లో మనం 2 గంటలు అందరికీ అన్ని డిసిప్లిన్ నేర్పిస్తాం. సో దట్ 20 డేస్, లాస్ట్ 20 డేస్ మీకు ఏమైనా ఇష్టం వచ్చింది, మీకు వాట్ యువర్ ఇంట్రెస్టెడ్ దానిలో మీకు మాత్రమే దానిలో 2 అవర్స్ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో దట్ మీరు 20 డేస్లో కొంచెం అట్లీస్ట్ కొంచెం ట్రైనింగ్ లాగా వస్తే కొంచెం మీరు యాక్టివ్ అవుతారు. మీకు తెలిసిపోతుంది దీనికి మీరు పోవాలా, ఫ్యూచర్గా యాజ్ ఎ ప్లేయర్ పోవాలా, లేకపోతే ఎట్లా పోవాలి. ఇక నెక్స్ట్ ఈ సమ్మర్ క్యాంప్ మీరు తప్పకుండా 2 గంటలు అటెండ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం ఫ్రీ టైం ఉంటుంది, స్కూల్స్ అయిపోయినాయి. 2 అవర్స్ మీరు 100% ఇక్కడ వచ్చి ఇక్కడ మీ ఎనర్జీ మొత్తం వాడుకొని టయర్డ్ అయిపోయి ఇంటికి పోవాలి. అది కూడా నేను అనుకుంటున్నాను. కొన్ని మనం మీకు ఆల్రెడీ డిఎస్పీ మీకు అన్నారు, కొన్ని మనం మీకు ఎక్స్ట్రా చూపిస్తాము. ఆల్రెడీ ఆబ్స్టాకల్స్, అది తాడు ఎట్లా ఎక్కాలి, వాళ్ళు ఎక్కుతారు. మొత్తం మీకు 18-20 ఆబ్స్టాకల్స్ ఉంటుంది, చాలా డేంజరస్ ఆబ్స్టాకల్స్. అది కూడా మీ ముందు చూపిస్తారు. మీకు చేయించడానికి వాళ్ళు చెప్పారు, బట్ చూపిస్తారు. సో మీకు తెలిసిపోతుంది ఆ పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది. మీకు కూడా తర్వాత పోలీస్ రావాలి ఆ కోరిక ఉంటే మీకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ మనం ఎవ్రీడే నేను చెప్పిన ఏమైనా చిన్న స్పెషల్ యాక్టివిటీ పెడతాం. కొన్ని రోజు ట్రెజర్ హంట్ కూడా పెడతాం. ఎవరైనా చేశారా ట్రెజర్ హంట్ ఇప్పటి వరకు? ఒక రామే చేసింది, 2 కొంతమంది చేశారు. Okay, thank you. Thank you to all of you. అఖిల్ మహాజన్ సార్ రాజన్న సిరిసిల్ల 1st మే 31 వరకు ఒక సండేస్ చాలా ఉంటుంది. అయితే మనకు కోచ్లను కూడా అరేంజ్ చేశాము, ఫ్రీగా కోచెస్ను. వాళ్ళు ఎవ్రీడే కార్మిక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరయ్యారు. మేడే వేడుకలలో జెండా ఎగరవేసిన అనంతరం కొత్త బస్టాండ్ నుండి పట్టణంలోని పలు కార్మిక వీధుల గుండా ఎన్నికల ర్యాలీ, ఇంటింటా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు.
చేశారు. బస్టాండ్ కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఉత్తర భారతదేశంలో బీజేపీ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ప్రధాని స్థాయి వ్యక్తి కాంగ్రెస్ కు ఓటు వేస్తే అర్బన్ నక్సలిజం వస్తుందని, ముస్లింలకు ఆస్తులు పోతాయని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ లకు ఓటు వేస్తే వేస్ట్ అవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సిరిసిల్ల లాంటి కార్మిక క్షేత్రంలో కార్మికుల మధ్యలో ఈ ఉదయాన్ని గడిపి వారందరికీ మేడే కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కార్మికులకైతే భవిష్యత్తులో మరింత న్యాయం జరగాలనుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు కార్మిక వర్గాలకు అందాల్సినటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకి సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీతో పాటుగా 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి దేశంలో ఉన్న మేధావులు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి 30 సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానీకి అప్పచెప్పుకుంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు. ఎందుకు ఇంత మొండిగా అబ్కి బార్ 400 అంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు చర్చలు జరిగితే అందులో తెచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రిగా V3 న్యూస్ తరపున జిల్లా అధికారులకు కలెక్టర్ కు తెలియజేయాలని ప్రజలు ఆవేదన. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో 24 గంటలు నిత్యం వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయని, గ్రామస్తులు పలు వార్డులలో పారిశుద్ధ్య పనులు చాలా రోజులుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు. ఇప్పుడున్నటువంటి గ్రామ కార్యదర్శికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎలాంటి పట్టింపే లేదని అంటున్నారు. గ్రామ కార్యదర్శి కనీసం గ్రామంలో ఉండే సమస్యలను చూసిన పాపాన పోలేదని వాపోతున్నారు గ్రామ ప్రజలు. ప్రస్తుతం ఈ దుస్థితిని V3 న్యూస్ తరపున జిల్లా అధికారులకు, కలెక్టర్ కు తెలియజేయాలని 15వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి తలాడి రంగయ్య. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా, ఆదరించి తనను గెలిపించండి అంటూ ప్రజలను కోరారు. ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని, సంక్షేమ పథకాలను ఇలాగే కొనసాగిస్తారని ఓటర్లను అభ్యర్థించారు. సెట్టూరు మండలం గొల్లపల్లి గ్రామానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికినటువంటి గ్రామస్తులు, అక్కజల్లెండ్లు, ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మనకు టైం 12 రోజులుంది. 12 రోజులు 13వ తారీఖు వస్తుంది. 12 రోజుల తర్వాత 13వ తారీఖున బలంగా ఫ్యాన్ గుర్తు పైన నొక్కితేనే రంగయ్యన్ ఎమ్మెల్యే అవుతాడు, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అందుకు సిద్ధమా? ఎందుకంటే 58 నెలల పాటు జగనన్న మన కుటుంబాలకు డబ్బులు పంపించాడు. మనం ఎవరి దగ్గర పోయి అడిగే పని లేదు. మనం ఏదైనా 10,000 20,000 అప్పు కావాలంటే 10 సార్లు వాళ్ళ ఇళ్ల దగ్గర తిరగల్లా. కానీ లక్షల రూపాయలు మన కుటుంబాలకు పంపించాడు మనం అడగకుండానే. ఒక వాలంటీర్లను పెట్టాడు, మన గడపకు పంపించాడు, మన తలుపు తట్టి మన చేతిలో పెట్టాడు, బ్యాంక్ అకౌంట్లకు వేశాడు. ఏ రాజకీయ నాయకున్నో అధికారినో అడిగే పని కూడా లేకుండా జగనన్న మనకి ఇండ్ల కోసం 2,80,000 కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో ఇస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 4,127 కోట్లు ఇచ్చాడు. అతను రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనమంతా వ్యవసాయదారులం. మనకు మేలు చేసినటువంటి వాళ్లకు మేలు చేసే బాధ్యత మన మీద ఉంది. మనకు ఆ విధమైనటువంటి ఉదారమైనటువంటి స్వభావం ఉంటుంది వ్యవసాయదారులకు. అందుకు మనకు 58 నెలల పాటు 4,127 కోట్ల రూపాయలు మన గడపకు పంపించి, మన తలుపు తట్టి మన చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 12 రోజులు కష్టపడి మరొక్కసారి సపరేట్ ఏమన్నా ఈ కళ్యాణ అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి నేను ఖచ్చితంగా ఏ ఆడబిడ్డ కూడా నీటి మీద పట్టుకొని తోటల్లోకి వెళ్లకుండా ఇంటికాడ కుళాయిల ద్వారా నీళ్ళు ఇస్తానని చెప్పాను. 114 చెరువులకు నీళ్లు తెస్తానని కూడా చెప్పాను. ఇవి కాకుండా రోడ్లు మెరుగుపరుస్తామని చెప్పాను. రైల్వే మార్గం కోసం 250 కోట్లు ఆల్రెడీ కేటాయించున్నాం. ఖచ్చితంగా రాయదుర్గం నుంచి తుమ్కూరు మీదుగా బెంగళూరుకి, కళ్యాణదుర్గం మీదుగా కంబదూరు వెళ్ళిపోతుంది పనిచేస్తాం. మీరు ఎంపీగా చేసిన సేవలు కొద్ది ఈ నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ సపోర్ట్ పెట్టి చేయగలం. మనకేం బ్రహ్మాండంగా చేయగలం. కాలం ఏంటంటే ఎట్లయినా ఏరియా క్యాంపాక్ట్ అయిపోతుంది, సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, అట్లా మెరుగుపడుతుంది. మీరు ఇక్కడ చేస్తున్న సేవకు ప్రజాస్పందన ఎలా ఉంటుంది సార్? మొత్తం మీరు పల్లెలు తిరుగుతున్నారు. ప్రజాస్పందన బాగుంటుంది. పోయినసారి చూసాం కదా. అనంతపురం అర్బన్లో జయరాం నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేశారు. జయరాం నాయుడు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం ఓర్చుకోలేక కక్షపూరితంగా డీఎస్పీ రాఘవరెడ్డి సహకారంతో అనంత వెంకట్రామిరెడ్డి అక్రమ కేసులు పెట్టించారని అన్నారు టీడీపీ శ్రేణులు. జయరాం నాయుడిని అర్ధరాత్రి 2 గంటల సమయంలో దౌర్జన్యంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ డీఎస్పీ రాఘవరెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నందున వెంటనే విధుల నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. వైసీపీ నాయకులు కొమ్ము కాస్తున్న పోలీసు అధికారులపై వెంటనే వైసీపీ నాయకులు కొమ్ము కాస్తున్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులపై వెంటనే
మహబూబాబాద్ జిల్లాలో 138వ మేడే సందర్భంగా సిపిఎం కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఎగురవేశారు జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ కార్మికులు కర్షకులు దేశ నిర్మాతలని, వారి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు. చికాగో పట్టణంలో కార్మికులు 8 గంటల పని కొరకు పోరాడి వేలాది మంది కార్మికుల ఆత్మ బలిదానం చేసిన రోజే మేడే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచడం, కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను అణచివేసి కుట్రలకు పాల్పడుతోందని తెలిపారు. ఈ దేశంలో బీజేపీ మోడీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, చట్టాలని, హక్కులన్నీ మార్చివేస్తుందని ఆయన అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం సిపిఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని, అందులో భాగంగా ఈ నెల 5న జరిగే ఎన్నికల సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి కుంటా ఉపేందర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడిపల్లి ప్రమీలతో పాటు పలువురు సిపిఎం నేతలు పాల్గొన్నారు. సందర్భంగా కార్మిక వర్గానికి, అందులో భవన నిర్మాణ వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మేడేకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మేడేకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకోసమంటే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులని, అన్ని చట్టాలని మార్చడం కోసం అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న ఈ యొక్క సంఘాలు ప్రయత్నం చేస్తాయి. అందుకోసమనే ఈరోజు మనం మన హక్కుల్ని, మన చట్టాలని కాపాడుకోవడం కోసం ఇవాళ మేడేని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే ఈరోజు మనకున్న ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకున్న ఇవాళ సంక్షేమ చట్టం దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఈ సంక్షేమ చట్టం అమలవుతుంది. ఈ సంక్షేమ చట్టాన్ని కూడా రద్దు చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం ఎన్నికల సందర్భంగా మనం అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ మన కార్మిక వర్గాన్ని మరింత దోపిడీ చేయడం కోసం, కట్టు బానిసలుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఉన్న మనకున్న 40 కార్మిక చట్టాల్ని 4 కోడ్లుగా మార్చేసి మొత్తం మన హక్కుల్ని రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది. అందుకోసం మోడీ గారు 3వసారి అధికారంలోకి వస్తే కార్మికులు ఇవాళ బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈరోజు ధరలు పెరిగినాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనం మేడే జరుపుకుంటున్నాం. ఇవాళ రాబోయే కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా ఉండి అందులో భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించిన సంక్షేమ చట్టాలని కార్మికులు అనేక రకాలని వాళ్ళు ఉపయోగించుకొని వాటిని మరింత బలవత్తరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ మేడే సందర్భంగా మీ అందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ మేడే జరుపుకుంది కాబట్టి దీనికి రంగు ఆర్భాటం లేకుండా చాలా సాదా సీరాగా జరుపుకుంటున్నాం. కావున కార్మికులకు, వ్యాపారస్తులకు, మా యజమానులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
నారాయణగూడలోని నారాయణ హైస్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి విజయడంకా మోగించారు. నారాయణ హైస్కూల్లో జరిగిన ప్రెస్ మీట్ లో స్కూల్ జీఎం గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి 2023-24 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించాయని, అన్ని బ్రాంచ్లలో 1702 విద్యార్థులు 10 GPA సాధించడం చాలా గర్వకారణమైన విషయమన్నారు. ఏపీ రిజల్ట్స్ లో కూడా నారాయణ విద్యా సంస్థలు స్టేట్ ఫస్ట్ రిజల్ట్ వచ్చాయని, అలాగే తెలంగాణలో కూడా 10th ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు నెంబర్ 1 గా నిలిచినట్లు తెలిపారు. పేరెంట్స్ కి, టీచర్స్ కి, మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరి విజయం ఇది అని అన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ప్రకటించిన SSC 2023-24 ఫలితాల్లో ఈరోజు ప్రకటించిన SSC 2023-24 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించాయి. నారాయణ అన్ని బ్రాంచెస్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్తో 1702 10 GPS 10 on 10 పాయింట్స్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా నారాయణగూడ జోన్లో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఆల్ బ్రాంచెస్ ఆఫ్ నారాయణ ప్రిన్సిపల్స్, అకాడమిక్ డీన్స్, అలాగే కోఆర్డినేటర్స్, AGMs అందరూ కూడా ఇక్కడ మీట్ అయి ఎవరైతే 10 GPS వచ్చినారో ఈ జోన్ మొత్తంలో వాళ్ళందరినీ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ సంస్థలు నాట్ ఓన్లీ IIT మెయిన్స్ అండ్ JEE రీసెంట్గా మన ఏపీ respected our AGM sir Balapandasu sir and our high school coordinator Ajay sir and my dear principals and our R&D team and also coordinators and parents and also our beloved students. Really today it is a very great achievement for us, not only for in our zone, entire Telangana. Our Narayana really produced tremendous results in our state. As our madam just now she expressed, not only for that, from January onwards we conducted different types of exams like skill tests, essay-ones and also objective test, pre-finals and also this. But not only that, one or two, they were conducted more than 385 exams including objective test and everything. Really this academic year what we had seen the results right from the mains are like IP marks, even 10 on 10, even AP first mark 599 is from Narayana only. The same thing here we had concluded here. So I congratulate all the parents and the students coming to the how we have carried the program. My heartfelt thank you to R&D department coordinator Mr. Azad sir and the AGM Mr. Balaparmeshwar garu. They guided every day, not only one day. Like మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం 138వ మేడే షాపూర్ నగర్ AITUC కార్యాలయంలో జెండా ఎగరవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మికులకు జరిగిందేమీ లేదని, సమాన పనికి సమాన వేతనం చెల్లింపులు చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను మోసం చేసినందుకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు అని చెప్పి దాదాపు అమెరికా, ఫ్రాన్సు బహిరంగ సభలు, సమ్మెలు ఇవన్నీ జరిగినాయి. మొత్తం అమెరికా ప్రస్థానంలో ఘనమైన పండుగ మేడే, శ్రమజీవుల ప్రస్థానంలో ఘనమైన పండుగ నేడే, చికాగోలో చిందిన రక్తం కలిగించిన స్ఫూర్తి మేడే, మేడే 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 మేడే. భూగర్భం లోతుల్లో బ్రతుకుపోరు సమరంలో, భూగర్భం లోతుల్లో బ్రతుకుపోరు సమరంలో
అధికారాలన్నీ వాళ్ళ చేతిలో, తిరగబడకుండా మీకు దైవ రాజ్యం, మూఢనమ్మకాలు, సంపదలంతా వాళ్ళ చేతిలో ఉన్నాయి. మీరు తిరగబడకుండా వాడు ఏం చేస్తున్నాడు అని అంటే మీకు దైవభక్తి, మతభక్తి, మూఢనమ్మకాలు పెంచుతున్నాడు. కాబట్టి ఆలోచించుకోండి. మీలో చొప్పించి మైండ్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. పదండి ముందుకు పోరాడదాం. పోరాటం ఒకటే మార్గం. మేడే వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడల శిక్షణ శిబిరం. విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ప్రారంభమంటున్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. సిరిసిల్ల పట్టణంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన మంత్రి పొన్నం. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ పలు వార్డుల్లో నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు. V3 న్యూస్ తరపున జిల్లా అధికారులకు, కలెక్టర్కు తెలియజేయాలని ప్రజల ఆవేదన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.